వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్. ఎవరైతే ఇల్లు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ ఇల్లు కానీ ప్లాట్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మా నంబర్కు సంప్రదించండి. మా నంబర్ వచ్చేసి 9966131775కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయగలరని మనవి. ఈరోజు మీ ముందుకు 125 గజాల ఈస్ట్ ఫేసింగ్ G+1తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లునైతే చూపించబోతున్నాను. ఈ ఇంటి కొలతలు వచ్చేసి 25x45 కొలతలతో 2000 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. క్రింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే గ్రానైట్ స్టోన్ వాడి ఫ్లోరింగ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ లైట్ కలర్స్తో ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా కారు, 2 సెడాన్ కార్లు, 2 బైక్స్ పట్టే విధంగా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఈ హౌస్ ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది. అన్ని స్కూల్ బస్సులు తిరుగు రోడ్డు కాబట్టి కొంచెం ల్యాండ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. స్టెప్స్ కింద ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. సౌత్ సైడ్ వచ్చేసి 1 ఫీట్ సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. అలాగే నార్త్ సైడ్ కూడా 2 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం అయితే చూస్తున్నాం. ఈశాన్యంలో వచ్చేసి బోర్ పాయింట్ వచ్చింది. 300 ఫీట్ డెప్త్లో బోర్ వేసినట్టు ఓనర్ అయితే చెప్తున్నాడు. అలాగే 2000 లీటర్ వాటర్ కెపాసిటీ గల సంపు ఏర్పాటు చేశారు. G+1తో కన్స్ట్రక్షన్ చేసిన ఇంటికి ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా ఓనర్ గారు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHKలో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKతో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 1 BHK రూమ్. మీరు ఎవరైనా మునగనూరు పరిసరాల్లో హౌస్ను చూస్తున్నట్లయితే ఈ ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈ ఇంటి అడ్రస్ వచ్చేసి మునగనూరు మెయిన్ రోడ్డుకి కేవలం 500 మీటర్స్ దూరంలో ఉండడం, అలాగే హైతనగర్ బస్ స్టాప్కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉండడం, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆగ్నేయంలో కిచెన్ పాయింట్ రావడం జరిగింది. మరకలు అంటుకోకుండా వాల్కి టైల్స్ అతికించారు. అలాగే కిచెన్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా సెల్ఫ్స్ కట్టడం చూస్తున్నాం. మంచి వెంటిలేషన్ కొరకు వుడెన్ విండో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్కి హాల్కి మధ్యలో వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. రూమ్లో మంచి వెంటిలేషన్ కొరకు విండో ఇవ్వడం అయితే చూస్తున్నాం. బ్లాక్ గ్రానైట్స్ పైన ఫాల్ సీలింగ్స్తో మంచి ఆకర్షణీయమైన పింక్ కలర్స్తో రావడం అయితే చూస్తున్నాము. ఈ ఇల్లు వచ్చేసి అన్ని ఇళ్ళ మధ్యలో బస్సు తిరిగే ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. స్టెప్స్కి కూడా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఆకర్షణీయంగా ఉండే WPVC వుడెన్ కోటింగ్ గల ఫాల్ సీలింగ్ అయితే వాడడం జరిగింది. మంచి క్లాస్ లుక్తో రావడం జరుగుతుంది. ఎంట్రన్స్లో సింహద్వారం చూసుకున్నట్టయితే టోటల్గా టేకుడ్ వాడి డోర్స్ని అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియానే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్డు, బస్సులు తిరిగే ఏరియా కాబట్టి ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నారో పైన కనిపిస్తున్న మా నంబర్కి అయితే కాల్ చేయగలరు. మేము ఈ సైట్ని మీకు ఫ్రీగా విజిట్ చేయించబడును. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ రావడం జరిగింది. పదండి లోనికి వెళ్ళి
ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ గ్రానైట్ స్టోన్ వాడడం జరిగింది. పైన ఫాలిసింగ్ చూసుకున్నట్టయితే సింపుల్ లుకింగ్తో బ్లూ కలర్ ఎలివేషన్ గల లైటింగ్ చూస్తున్నాం. హాల్లో మంచి వెంటిలేషన్ కొరకు 2 విండోస్ ఇవ్వడం జరిగింది. అలాగే నార్త్ సైడు ఒక డోర్ ఇచ్చారు. ఒక పెద్ద టీవీ పట్టే విధంగా టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ కార్నర్లో వాష్ పాయింట్ రావడం జరుగుతుంది. పూజా గది చూసుకున్నట్టయితే ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉన్నది. అలాగే కిచెన్ రూమ్లో కూడా ఒకరు నిలబడి వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్తో కామన్ బాత్రూమ్ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. పైన వచ్చేసి 2 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి UPVC విండో అయితే ఇవ్వడం చూస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్గా వెస్ట్రన్ స్టైల్లో బాత్రూమ్ అయితే ఏర్పాటు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరో రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. వాల్స్కి అయితే గ్రీన్ కలర్, పింక్ కలర్ కోటింగ్తో కలర్స్ వేయడం చూస్తున్నాం. నార్త్ సైడు ఒక విండో ఇవ్వడం చూస్తున్నాం. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి పింక్ కలర్లో మంచి కలర్స్తో లైటింగ్ అయితే ఇచ్చారు. టెర్రస్ పైకి వెళ్తూ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. 125 గజాలలో 25x45 కొలతలతో G+1తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసి 1,06,00,000గా ఓనర్ గారు చెబుతున్నారు. ఇదేమీ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ మంచిగా ఉన్నట్లయితే ఎనీ బ్యాంక్ నుండి 70 to 80% లోన్ వస్తుంది. అలాగే మీ ఇంటిని కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.